నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన అమెరికా, రష్యా దశాబ్దాలుగా ఎన్నో విభేదాలతో పోరాడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండు అగ్రరాజ్యాల దృష్టి ఒకే దేశంపై పడింది. ఆ దేశం భారతదేశం. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు మన ప్రధాని మోదీని పొగడడానికి, తమ స్నేహాన్ని చాటడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ రెండు సూపర్ పవర్స్ కి ఇప్పుడు భారత్ ఎందుకు అంత అవసరమైంది? అసలు ఈ పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి? వరల్డ్ పాలిటిక్స్ ఎప్పుడూ మారే షాడో లాంటిది. కానీ కొన్ని రిలేషన్స్ మాత్రం ఎప్పుడూ కంటిన్యూస్ గా ఉంటాయి. ఇండియాకి రష్యాకి ఉన్న రిలేషన్ లాగా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో కూడా ఇండియా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు దేశాల అధ్యక్షులు పంపిన విషెస్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ అని పేరుతో పిలిచి తన మిత్రుడు అని సంబోధించారు. అదే సమయంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మోదీ నాయకత్వాన్ని, భారతదేశం సాధించిన అభివృద్ధిని పొగిడారు. ఈ అగ్రరాజ్యాలు భారత్ కు ఎందుకు ఇంతలా నెత్తిన పెట్టుకుంటున్నాయి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, రష్యా ఇండియా రిలేషన్స్. రష్యా ఆయిల్ నుండి వెపన్స్ వరకు ఇండియాకి ఒక మేజర్ సప్లయర్ గా ఉంది. ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యాపై అంతర్జాతీయంగా చాలా కంట్రీస్ బ్యాన్ విధించాయి. కానీ ఇండియా మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనడం కొనసాగించింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇండియా ఒక పెద్ద సపోర్ట్ అయింది. సెకండ్, అమెరికా ఇండియా రిలేషన్స్. ఇండియా ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద ట్రేడ్ పార్ట్నర్ గా ఉంది. ట్రేడ్ డిఫెన్సివ్ డీల్స్ తో పాటు రెండు దేశాలు కలిసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం చేస్తున్నాయి. ఇండియా ఇండస్ట్రీకి అవసరమైన చాలా వస్తువులు, ముఖ్యంగా హైటెక్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి. ఈ రెండు దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల్లో భారత్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇండియా ఎప్పుడూ ఒక సైనిక లేదా రాజకీయ కూటమిలో చేరలేదు. భారతదేశం ఎల్లప్పుడూ తన ఇండిపెండెంట్ స్టాండ్ తో ఉంది. అందుకే రష్యా, అమెరికా రెండు కూడా భారత్ తో తమ బ్యాలెన్స్ ని కోల్పోవాలని అనుకోవటం లేదు. అమెరికాకి, రష్యాకి ఇప్పుడు చైనా ఒక పెద్ద ఛాలెంజ్. ఈ సిచ్యుయేషన్ లో చైనాను బ్యాలెన్స్ చేయడానికి ఇండియా లాంటి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ చాలా అవసరం. అందుకే ఈ రెండు దేశాల కోసం భారత్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది. అంతర్జాతీయంగా భారతదేశం యొక్క పాత్ర ఇకపై కేవలం భాగస్వామి మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకునే ఒక లీడర్ గా కూడా మారింది.